హలో హాయ్ ఫ్రెండ్స్ ఫ్రీ అయితే చూస్తున్నారు కదా. నేను సాంగ్కి కాపీరైట్ క్లెయిమ్ వచ్చి సాంగ్ అయితే మెట్లో పెట్టాను ఫ్రెండ్స్. వీడియో చేయక ఛానల్ ఉంది మనకి ఛానల్కి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మనకు రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోస్ కన్నా చెప్పండి చేస్తాను ఫ్రెండ్స్. ఈ సాంగ్ అయితే మీకు ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉంది. నాకు కూడా ఒక 2 వీక్ నుంచి అడుగుతూనే ఉన్నారు చేయమని, చేశాను. నచ్చితే చేసుకోండి ఫ్రెండ్స్, నచ్చకపోతే స్కిప్ చేయండి, అది మీ ఇష్టం. మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చాలామంది చేశారు, నేను కూడా చూశాను, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి ఎడిటింగ్ కావాలని చెప్పండి, మీకు ఫోటో ఎడిటింగ్ కావాలని చెప్పండి, మీకు 3D వీడియో ఏదైనా కావచ్చు, మీకు సంథింగ్ చెప్పండి ఫ్రెండ్స్, డెఫినెట్లీ చేస్తాను. మీరు చెప్పకపోయినా ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయండి, చేస్తాను. మీకు ఇలాంటి టైప్లో వీడియోస్ కూడా పర్వాలేదు, నేను చేస్తాను. చేయండి బాయ్. ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే లైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీకు ఈ వీడియో కింద అయితే మీకు ఫుల్ ప్రోడక్ట్ ఇచ్చాను, అది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరైతే ఫుల్ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫుల్ ప్రోడక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మన ఇక్కడ ఒక బాక్స్ ఉంది ఫ్రెండ్స్, ఆ బాక్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనం కెమెరాని ఆన్ చేసుకోండి. కెమెరాని ఆన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు అయితే ఫ్రెండ్స్ మీకు ఏం ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. ఓన్లీ మీకు ఫోటో రీప్లేస్ పెట్టుకోవడం మాత్రమే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రెండ్స్ మనకి ఇలా ఉంది కదా, దీన్ని ఇలానే ఉంచని చెప్తాను నేను. మనకు ఏమైనా ఇక్కడ రిలీజ్ కానీ ఏమైనా కానీ ఇక్కడ చూసుకొని అన్నీ నేను చాలా పర్ఫెక్ట్గానే రాశాను. గూగుల్లో సెర్చ్ చేసి ఇవి రిలీజ్ అయితే నేను పెట్టాను. ఏమైనా సంథింగ్ రాంగ్ ఉండవచ్చు, మీకు ఏమైనా తప్పు ఉంటే రాసుకోండి. 100% తప్పు ఉండదు, కరెక్టే ఉంటుంది. నేను గూగుల్ నుంచి కాపీ చేసి ఇలా పేస్ట్ చేసి ఇలా రాశాను. ఇలా చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనకు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ అయితే మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోది యాడ్ చేసుకోండి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళండి. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోది యాడ్ చేసుకోండి. ఇక్కడ సంథింగ్ ఏదైనా కావచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడైతే అనుపమ ఫోటో ఇది కాదు ఫ్రెండ్స్, అనుపమ ఫోటో అయితే పెట్టాను. పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఇదే ఫోటోని మనకు లాస్ట్ వరకు పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ కూడా జరుపుకోండి. దీన్ని కూడా ఇలా జరిపిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఇలా ఉంది కదా. ఇలా ఉన్నప్పుడు అయితే మనకు అదే ఫోటో క్లిక్ చేసుకొని మనకు సేమ్ ఇక్కడ నేను ఒక ఫోటో యాడ్ చేసాను కదా ఫ్రెండ్స్, ఆ ఫోటో కిందకి అయితే తీసుకురండి ఇలా, ఓకేనా. ఇలా తీసుకొచ్చిన తర్వాత అయితే మనకైతే ఫ్రెండ్స్ దానికైతే ఒకటి ఎఫెక్ట్ పెట్టాను. దీన్ని కాపీ లేట్ చేసుకోండి. దీన్ని కాపీ లేట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు అనుపమ ఫోటోని చేసి పేస్ట్ స్టైల్ పక్కన ఒక యారో క్లిక్ చేసుకోండి. మనకు ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన ఒక యారో క్లిక్ చేసుకొని కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి ఇలా పేస్ట్ వేసుకోండి. మనకైతే కొంచెం కరెక్ట్ ఉండదు, కొంచెము సైజ్ తక్కువ చేసుకోవాలి కూడా చేసుకోవచ్చు మీరు ఇలా. లేకపోతే మనకు అది అవసరం లేదనుకుంటే నేను కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదే ఫోటోని మనకైతే ఇక్కడ పెట్టుకోండి. పెట్టిన తర్వాత అయితే ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, మనకైతే సేమ్ చెప్తాను చూడండి. ఇక్కడ ఆ ఫోటో ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకున్న తర్వాత మనకి ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. మనకు ఇలా ఉన్నప్పుడు అయితే ఇదే ఫోటోని అయితే మనకైతే కింద ఉన్న ఫోటో, టాప్లో ఉన్న ఫోటోని అయితే డిలీట్ చేసుకొని చెప్తాను. డిలీట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఇలా వచ్చింది కదా. మనకైతే అనుపమ ఫోటో తీసుకొని ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ పోయి యాడ్ ఎఫెక్ట్ వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు ఒక వైఫ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత అయితే ఫస్ట్ అయితే మీరు యాంగిల్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ యాంగిల్ అయితే కొన్ని 90 పెట్టుకోండి. ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్, ఇలా 90 పెట్టుకోండి. దీన్ని ఒక నిమిషం. ఇక్కడ 90 పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ఎండీనే కొంచెం తగ్గించుకోండి. ఇలా తగ్గించుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఫెదర్ అయితే మొత్తం ఇలా పెంచుకోండి. ఇలా ఒక నిమిషం, ఇలా కొంచెం ఓకేనా ఫ్రెండ్స్, ఇలా పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ పెంచుకోండి. మనకు చాలా బాగా కవర్ అయింది ఇలా ఓకేనా. ఇలా చేసిన తర్వాత ఇది కూడా మనకు ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్పై ఒకటి మంచి కార్డులో సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.